వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మన కాన్సెప్ట్ పెళ్లి. అసలు పెళ్లి అంటే ఏంటి? ఈ పెళ్లి గురించి అనేక రకాలైన విషయాలు, డౌట్స్ అన్నీ చాలా మందికి తెలియట్లేదు. అసలేదో పెళ్లి చేసుకున్నాము, అయిపోయింది. తర్వాత విడిపోతున్నాము అన్న ఇదిలోనే ఉంటున్నారు. అసలు ఈ పెళ్లి అనే దాని గురించి అన్నిట్లి గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో. అసలు ఈ పెళ్లి అంటే ఏంటంటారు? పెళ్లి అనే కాన్సెప్ట్ ఏంటి సార్? మనం జాగ్రత్తగా గమనిస్తే భూమి మీద ఇంకే జీవి కూడా పెళ్లి చేసుకోవట్లేదు. అన్నిటికీ రిలేషన్‌షిప్స్ అయితే ఉంటాయి. భూమి మీద పుట్టే ప్రతి జీవికి తల్లి ఉంటుంది గదా! తల్లి ఉన్నది అంటే తండ్రి కూడా ఉంటాడు. అంటే మగజీవి, ఆడజీవి కలిస్తే ఇంకో చిన్న పాపో, బాబో పుడుతుంటారు. అన్ని జీవుల్లో, జంతువుల్లో కావచ్చు ఎక్కడైనా సరే. పెళ్లి మాత్రం మనుషుల్లో మాత్రమే ఉంది. ఎందుకుంది అంటే మనిషి సంఘజీవి కాబట్టి మనం ఒక సొసైటీలో బతకాలని నిర్ణయించుకున్న కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కాబట్టి, ఆ రూల్స్ ప్రకారం నిజానికి మిగతా చాలా జీవులు ఏ జీవులు కూడా బట్టలేసుకోవట్లేదు. మనిషి బట్టలేసుకుంటున్నాడు. ఎందుకు అంటే మొదట్లో చలిని తట్టుకోవడానికి ఇవన్నీ తయారు చేసుకున్నాడు. తర్వాత తర్వాత అదేంటంటే అందులోంచి ఫ్యాషన్ వచ్చింది. ఫ్యాషన్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు విపరీతం ఏంటంటే మొదట్లో మంచి బట్టలు తయారు చేసుకోవడం గొప్పగా భావించి మంచి బట్టలు తీసుకునేవారు. తర్వాత ఇప్పుడు ఆ బట్టల్ని చింపేసి టార్న్ జీన్స్ అని చెప్పి వేసుకుంటున్నారు. అంటే క్రియేటివిటీ మనిషి రోజుకొకలాగా. మనిషి ప్రాబ్లమ్ ఏంటంటే రోజు ఒకేలాగా ఉండలేకపోవడం ప్రాబ్లమ్. జంతువులేంటంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఒకేలాగా ఉంటాయి. వాటి పనేంటి పుడతాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సంతానాన్ని కనడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి అవి చనిపోతాయి. మళ్ళీ వాటి సంతానం కూడా అదే పని చేస్తూ ఉంటుంది. మనిషి దగ్గరకొచ్చేసరికి క్రియేటివిటీ ఉండడం వల్ల అంటే థింకింగ్ పవర్ ఎక్కువ ఆలోచించగలిగే శక్తి ఉండడం వల్ల ఈ శక్తిలోంచి రకరకాలవి పుడతాయి. ఆ పుట్టిన వాటిలల్లో మనం బాగా ఆలోచిస్తే మనిషికి అనుకున్న 2 అద్భుతమైన విభ్రాంతికర విషయాలేంటంటే ఒకటి డబ్బు, ఒకటి మనీ. ఒకటి డబ్బు, ఒకటి పెళ్లి. ఈ 2 ఫస్ట్ మనిషి ఎందుకు కనుక్కున్నాడంటే తన సౌకర్యం కోసం కనుక్కున్నాడు. కానీ తర్వాత తర్వాత ఏమైందంటే అవి మనిషిని ట్రాప్ చేయడం మొదలుపెట్టినాయి. మనీ గూడా అంతే. మనం ఫస్ట్ మనీ ఎందుకు కనుక్కున్నామంటే ఇచ్చిపుచ్చుకోవడం కోసం కనుక్కున్నాం. మనం ఒక వస్తువు ఏదైనా కావాలి అంటే కొనుక్కోవాలి. కొనుక్కోవాలంటే డబ్బు అవసరం. ఇప్పుడు డబ్బెందుకు అవసరమవుతుంది అంటే మొదట్లో వస్తు మార్పిడి ఉండేది. ఆహ్, మీ దగ్గర ఒక వస్తువేదో ఉంది. నా దగ్గర ఇంకొక వస్తువుంది. నా దగ్గరున్న వస్తువు మీకిచ్చి మీ దగ్గరున్న వస్తువు నేను తీసుకునేవాడిని. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు సరైన ట్రాన్సాక్షన్ జరగట్లేదు కాబట్టి డబ్బు కనుక్కొని, డబ్బు ద్వారా మనం ఇచ్చిపుచ్చుకోవడం చేస్తున్నాం. అదే విధంగా అంటే ఆచారము, సాంప్రదాయము, మతాన్ని నమ్మడము అదంతా వేరే సెక్షన్. అటువంటి వాటిలల్లో నాకేం అభిప్రాయ భేదాలు లేవు. మతం దృష్టిలో పెళ్ళనేది వేరు. ఇప్పుడు హిందూ మతాన్ని తీసుకుంటే ధర్మం కోసం. ఇప్పుడు హిందూ మతంలో భర్తకుండే భార్యనేమంటారు? ధర్మపత్ని అంటారు. హ్మ్. అంతేగాని కామపత్ని అనట్లేదు. అంటే కేవలం శృంగారం కోసమే పెళ్లి చేసుకోవట్లేదు. మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు కలిసి ధర్మాన్ని పాటించడం కోసం పెళ్లి చేసుకుంటారు. పిల్లలు అంటే ఆస్తులు పంచుకోవడానికో, సంతానం కోసమో, లేకపోతే వీటి కోసమని కాదు. ఒక యజ్ఞం జేయాలన్నా, యాగం జేయాలన్నా భర్త పక్కకు భార్య ఉంటేనే అర్హత ఉంటుంది గాబట్టి వాళ్ళిద్దరూ కూర్చొని పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు ఏవైనా చేసి ఇద్దరు కలిసి మోక్షాన్ని పొందాలి. ఇదంతా మత కోణం. బట్ ప్రాక్టికల్‌గా మాట్లాడుకున్నప్పుడు అందరికీ అంత భక్తి ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కొందరు నాస్తికులుండొచ్చు, హేతువాదులుండొచ్చు. వీళ్ళందరూ గూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు గదా! పెళ్ళెందుకొచ్చింది మరి? అంటే పెళ్లి ఒకరికొకరు తోడుగుండడం కోసం అవసరం వచ్చింది. నిజానికి ఆహ్, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండడం అనేది సహజం. ఎప్పుడైనా ఆదిమానవుల కాలం నుంచి కూడా స్త్రీ పట్ల పురుషుడు, పురుషుడి పట్ల స్త్రీ ఆకర్షితురాలవుతున్నారు. అయితే ఈ ఆకర్షితులయ్యే క్రమంలో తర్వాత సమాజం ఏర్పడింది. కులాలు, మతాలు ఇవన్నీ ఏర్పడ్డాయి గాబట్టి, ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత ఏమైందంటే, పెళ్లి ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకు అంటే, ఈ ఒకటి పెళ్లిలో ప్రధానమైన అంశాలలో ఒకటి ఏంటంటే సెక్స్. ఇద్దరి మధ్యల శృంగారపరమైన సంబంధం ఉంటుంది గాబట్టి, పెళ్ళికొక ప్రత్యేకత ఉంది. తల్లి, తండ్రి, తల్లి కొడుక్కి, తండ్రికి కూతురికి, లేదంటే తాతకి మనవరాలకి, వీళ్ళెవ్వరికీ లేని విశేషం ఏమంటారు ఒక ప్రత్యేకత ఎందుకు భార్యాభర్తలకే ఏర్పడుతుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య మాత్రమే సమాజం శృంగారాన్ని ఒప్పుకుంటుంది. ఇంక వాళ్ళు దొంగచాటుగా ఏమైనా చేస్తే మనం చెప్పలేం. కానీ అధికారికంగా సమాజం ఒప్పుకున్న
సెక్షువల్ రిలేషన్ ఉండేది మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ దానికోసం ఓ సంబంధంలోకి వచ్చినప్పటికీ అది ప్రధానం ఏం కాదు. అది ఒక అనేక కా ఉ పెళ్లి వల్ల వచ్చే అనేక ఉపయోగాలు లేదా లాభాలు లేదంటే ఆహ్, దానివల్ల కలిగే సౌకర్యాల్లో శృంగారం ఒకటి. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇద్దరు మనుషులు కలిసి జీవితంలో ముందుకు సాగడానికి పెళ్లి అవసరం. ముందుకు సాగుతున్న క్రమంలో ఏమవుతదంటే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మనం ప్రకృతిలో వేరే జంతువుల్ని చూసినప్పుడు పిల్లల బాధ్యత చాలా వరకు తల్లి తీసుకుంటది. ఒక పిల్లికి పిల్లలు పుట్టారనుకోండి. తల్లి పిల్లే పిల్లి పిల్ల చిన్న పిల్లలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచి పెద్ద చేస్తుంది. కుక్క అయినా అంతే, ఏనుగైనా అంతే, పులైనా అంతే. మరి మనుషుల దగ్గరకొచ్చేసరికి ఏంటంటే తండ్రి పాత్ర కూడా ఉంది. పిల్లలు మానవ ఆహ్, అంటే అమ్మాయి గాని, అబ్బాయి గాని పుట్టినప్పుడు ఈ హ్యూమన్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెరిగి పెద్దవడానికి తల్లితో పాటు తండ్రి అవసరం కూడా ఉంది. ఒకటి ఫైనాన్షియల్‌గా కావచ్చు, సమాజంలో ప్రాబ్లమ్స్ వస్తే తండ్రి కాపాడుతాడనేది ఫిజికల్‌గా బలంగా ఉంటాడు కాబట్టి, ఆదిమానవుల కాలంలో ఏంటంటే తండ్రి శారీరకంగా కాపాడేవాడు. తల్లి ఆహ్, ఆహారం ఇవ్వడం కావచ్చు, పెంచి పోషించడం కావచ్చు, ఇవన్నీ తల్లి చేసేది. కానీ తర్వాత ఇప్పుడున్న కాలంలో తండ్రి భౌతికంగా కాపాడే అవసరం లేకున్నా సరే, డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే సమాజంలో ఇతర సమస్యలేవైనా వచ్చినప్పుడు తండ్రి అండగా నిలబడి పిల్లల్ని పెంచుతాడనేది ఇవన్నీ కాదు. అంటే తండ్రి నుంచి కొన్ని లాభాలు, తల్లి నుంచి కొన్ని లాభాలున్నాయి. కాబట్టి మనుషులు ఏమైందంటే కొన్ని వేల సంవత్సరాల కాలక్రమంలో వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ వచ్చిన తర్వాత నిర్ణయించుకుందేంటంటే పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ లాభం ఉంది. పెళ్లి చేసుకుంటే స్త్రీకేంటి లాభం అంటే సమాజం పరంగా ఒక రక్షణ అనేది ఉంటుంది. గౌరవం ఉంటుంది. భద్రత ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలకి ఆర్థిక బాధ్యత ఏదైతే ఉంటుందో అది తండ్రి కూడా పంచుకుంటాడు. ఇద్దరు పంచుకుంటారు. లేదంటే ఒకరే పంచుకుంటారు. తల్లి పెంచి పోషిస్తుంది. తండ్రి బయటెళ్ళి సంపాదించుకొనొస్తాడు. ఈ ఆధునిక కాలంలో కాదు. పాత కాలంలో కూడా తల్లి పిల్లల్ని కనిన తర్వాత ఈ తండ్రి వెళ్లి వేటాడుకొని మాంసం తీసుకొని రావడం అటువంటివి చేసేవాడు. కాబట్టి పిల్లల్ని పెంచడంలో ఇద్దరి బాధ్యత ఉండడం కోసం అనేది పెళ్లి ఏర్పడి ఉంటది. ఇది సైంటిస్టులు చెప్పాల్సిన విషయము, సోషల్ సైంటిస్టులు నేను చెప్పాల్సింది కాదు. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, పెళ్లిలో ఉన్న ప్రధానమైన ఉపయోగం ఏంటంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితం గడపడం అనేది ప్రధానం. రెండోది సంతానం యొక్క బాధ్యత ఇద్దరు సరిసమానంగా పంచుకోవడం. ఓకే. ముందుగా ఎటువంటి విషయాలను చూసుకొని పెళ్లి చేసుకోవాలంటారు? చాలా కేసెస్‌లో ఏం చూసుకోకుండా నార్మల్‌గా పెళ్లి చేసేసుకున్న తర్వాత విడిపోవడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు ఏం చూసుకొని చేసుకోవాలంటారు? ఎటువంటి విషయాలను మనుషులు పరిగణలోకి తీసుకోవాలి? మనుషులు ఎట్లయితే ఆహ్, అంటే ఆది మానవుడి స్థాయి నుంచి ఆధునిక మానవుడి స్థాయి దాకా రోజు లైఫ్‌లో ముందుకు సాగుతూ వస్తున్నారో, అదే విధంగా ఆహ్, ఏమంటారు ఒక పాటలో 'సీతారామ శాస్త్రి' గారు చెప్తారు. "పాతరాతి గుహల నుంచి పాలరాతి గృహాల వరకు" అని ఒక పాటుంది. ఒకప్పుడు మనిషి పాతరాతి గుహల్లో ఉండేవాడు. కొండలు, గుట్టల్లో ఉండేవాడు. అప్పుడు కూడా కుటుంబం అనేదుంది. మనిషి భార్య, భర్త, పిల్లలనేదుంది. తర్వాత ఇప్పుడు పాలరాతి గృహాల దాకా వచ్చాం. అంటే మనం మార్బుల్ వేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని ఉంటున్నాం. చాలా మారింది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. స్మార్ట్ టీవీలొచ్చినాయి. లైఫ్ ఎట్లయితే మారుతుందో పెళ్లి గూడా అట్లనే మారుతూ వస్తుందనమాట. చాలా పూర్వకాలంలో అంటే నాగరికత ఇంత లేనప్పుడు పెళ్లి అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఒకరికొకరు తోడుగుండడం కోసం చేసుకునేవాళ్ళు. ఆ క్రమంలో ఎవరి ప్రయారిటీస్ వారికుంటాయి. స్త్రీ ఎప్పుడైనా సరే పురుషుడు చాలా బలంగా మా బ దృఢంగా ఉండాలని కోరుకుంటది. ఎందుకంటే తనకి రక్షణగా, భద్రతగా తన పిల్లల్ని కూడా కాపాడేవాడై ఉండాలని అనుకుంటది. అట్లనే ఆ తర్వాత కాలంలో రాజుల కాలం ఇదొచ్చిన తర్వాత ఏమైంది అంటే పురుషుడికి అధికారం ఉంటే స్త్రీకి నచ్చడం మొదలైంది. అట్లనే డబ్బులు బాగా సంపదున్న వాడిని గూడా స్త్రీ నచ్చడం. అట్లనే పురుషుడికి ఏం గావాలి అంటే స్త్రీ ఆరోగ్యవంతురాలై ఉండాలని కోరుకుంటాడు. ఎందుకు అంటే తనకు పుట్టబోయే సంతానం గూడా ఆరోగ్యవంతంగా ఉండే భార్య వల్లయితే వాళ్ళు గూడా ఆరోగ్యంగా ఉంటారనేది సహజంగా అంటే అంతర్లీనంగా ఉండే ఉద్దేశ్యం అది. రెండోది అందంగా ఉండాలని గూడా కోరుకుంటాడు. పురుషుడు అందంగా ఉండాలని స్త్రీ కోరుకోదని కాదు. స్త్రీ గూడా పురుషుడు అందంగా ఉండాలని కోరుకుంటది. కానీ స్త్రీకి పురుషుడు అందంగా ఉండడం కంటే గూడా తన వ్యక్తిత్వం ఎటువంటిది? తనని ఎలా జూసుకుంటాడు? ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ పురుషుడికేంటంటే, ఆమె అందంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అందంగా ఉన్న స్త్రీ దొరుకుతుంది అంటే, పక్కనున్న వాళ్ళెవ్వరిని గూడా
పట్టించుకోడు పురుషుడు. మనం ఇప్పుడు ఈ కాలం సినిమాల్లో చూసినా సరే, హీరోయిన్ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళెవరు హీరోయిన్ అంత అందంగా ఉండరు. మరి హీరో ఈమెనే ఎందుకు ప్రేమిస్తున్నాడు? హీరోయిన్ పక్కనున్న ఆ నల్లటమ్మాయిని ప్రేమించొచ్చు కదా! ఈ పొట్టమ్మాయిని ప్రేమించొచ్చు కదా! ఎవరిని ప్రేమించరు. ఎందుకు ప్రేమించడు అంటే, ఈ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ప్రేమిస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోని ఎందుకు ప్రేమిస్తుంది అంటే, అందంగా ఉన్నాడు, పొడుగ్గున్నాడు అని మాత్రమే కాదు. అది కూడా ఒక కారణం. కానీ వీడెక్కడో ఫైటింగ్ చేస్తాడు, లేకపోతే ఎక్కడి నుంచో దూకుతాడు, ఎక్కడి నుంచో గెంతుతాడు. అవన్నీ చూసి ఫైట్ చేయదు. అంటే అతడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో తన హీరోయిజాన్ని నిరూపించుకుంటాడు. అది చూసి చేశారు. ఈ లక్షణం మనకు ఆదిమానవుల కాలం నుంచి ఉంది. ఇప్పటికి కూడా ఉంది. అయితే సమస్య ఎక్కడొస్తదంటే, మనకిప్పుడు ప్రస్తుతం 2 రకాల మ్యారేజెస్ ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. ఈ అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజెస్‌లో మళ్ళీ ఈ మధ్య కాలంలో డేటింగ్ జేసి, సహజీవనం జేసి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి అప్పుడు చేసుకుంటున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఇట్లా పెళ్లి అనేది చాలా మార్పులు చెందుతూ వచ్చింది. ఒకప్పుడు మన దేశంలో తీసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఉండేది. అరేంజ్డ్ మ్యారేజ్ గూడా ఎప్పుడు అంటే ఆహ్, చాలా చిన్న పిల్లలకు గూడా చేసేవాళ్ళు. అది ఎందుకు చేసేవాళ్ళనేది అనేక కారణాలుండొచ్చు. లేకపోతే విదేశీ దండయాత్రల టైంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేశారని కొంతమంది జెప్తారు. ఆహ్, సీతారాముల కాలంలో బాల్య వివాహాలేమి ఉండేవి కాదు. అయితే యావరేజ్‌గా మాత్రం మన దేశంలో అమ్మాయికి ఒక 15, 16 ఇయర్స్ వచ్చే వరకు ఖచ్చితంగా పెళ్లి అయిపోయేది. ఎప్పుడు ఈ మధ్య కాలం వరకు. అంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ వరకు, 30 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవారు. 18 ఇయర్స్ రావాలి, 21 ఇయర్స్ రావాలని ఎవరు చూసేవాళ్ళు కాదు. ముఖ్యంగా అమ్మాయిలకైతే 15, 16 ఇయర్స్ వరకు చాలా మందికి పెళ్ళిళ్ళయిపోయాయి. అబ్బాయిలకు గూడా. అబ్బాయిలేంటి ఇంకొక 1 ఇయర్ అటు సైడ్ 2 ఇయర్స్ అటు ఇటు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళేమో గానీ, వాళ్ళు కూడా మన దేశంలో 20 దాటిన తర్వాత అబ్బాయిల పెళ్ళిళ్ళు గూడా ఒకప్పుడు అయ్యేవి కాదు. అంతలోపు అందరివి అయిపోయేవాడు. ఊర్లో 20 ఏళ్ళు దాటిన అబ్బాయి ఎవడు పెళ్లి కాకుండా ఉండేవాడు కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే 2021 వస్తే అప్పుడు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడట్లేదు. 30 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి గూడా ఇంకా సెటిల్‌మెంట్ కాలేదు. సెటిల్ అవ్వలేదు అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. కొంతమంది 40 వచ్చిన తర్వాత అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు. ఈ విధంగా పెళ్లి పట్ల మనుషుల యొక్క థింకింగ్ మారుతూ వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల కిందట మన భారతీయ పెళ్ళిళ్ళని చూస్తే, మన వాళ్ళు ఫేమస్ ఇది జెప్తారు పెళ్ళంటే. అటేడు తరాలు జూడాలి, ఇటేడు తరాలు జూడాలని. దీంట్లో మనకేంటంటే ఆచారము, సాంప్రదాయము ఏదో లేదంటే ఆహ్, ఏమంటారు అంటే తరతరాలుగా ఒకటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నట్టుగా కనిపిస్తది కానీ, అరేంజ్ మ్యారేజెస్‌లో కులం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఇంపార్టెంటే. కులం చూసుకొనే మన వాళ్ళు ఇప్పటికి చేసుకుంటుంటారు. కుల భావన కొంత తగ్గుతూ వస్తుంది. కానీ పూర్తిగా పోలేదు. సో, కొన్ని సంవత్సరాల కిందకి వెళ్లి చూస్తే కులం అనేది ప్రధానం. అప్పుడు మన వాళ్ళు ఏం గమనించేవాళ్ళంటే తాము కూతుర్నివ్వబోతున్న అబ్బాయి తమ అల్లుడు ఎవరైతే ఉంటారో, అతడి వంశంలో ఇంతకు ముందు ఏం జరిగింది? వాళ్ళేం చదువుకున్నారు? లేదంటే వాళ్ళ కుల వృత్తి ఏంటి? లేకపోతే పండితులున్నారా? లేకపోతే వృత్తి విద్యలు అంటే కుల సంబంధమైన పనులు చేస్తూ ఉన్నారా? లేకపోతే వాళ్ళకి పొలాలున్నాయా? వ్యవసాయదారులా? ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ ఇంటికి అమ్మాయినిచ్చేవాడు. అట్లనే అమ్మాయి విషయంలో అబ్బాయి గూడా చూసుకునేవి అంశాలు చాలా ఉండేవి. ఆహ్, అంటే వంట వార్పు వచ్చా? ఇటువంటివి అడిగేవాడు. ఇప్పుడేమవుతుందంటే అమ్మాయికి వంట రావడం అనేది పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. సమస్య ఎక్కడొస్తుందంటే వంటతో రావట్లేదు. ఇద్దరి థింకింగ్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే మనకు మన దేశంలో 1990 తర్వాత ప్రైవేట్ జాబ్స్ పెరిగిపోయినాయి బాగా. ప్రైవేట్ జాబ్స్ ఎందుకు పెరిగినాయంటే మనం గ్లోబలైజేషన్ ప్రపంచంతో కనెక్ట్ అయిపోయాం. అంతవరకు బయట నుంచి విదేశీ కంపెనీలొచ్చి మన దగ్గర పెట్టుబడి పెట్టేవి కాదు. 1990 తర్వాత నుంచి పెట్టుబడులు మొదలైంది. ఈ పెట్టుబడులు మొదలైన తర్వాత ఏమైంది? కోకో కోలా కంపెనీ, పాన్ అమెరికా, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇట్లా అన్ని రంగాల్లో పెద్ద పెద్ద కంపెనీలు మన దేశంలో వచ్చి పెట్టినాయి. దీంట్లో ఉద్యోగాలు మొదలయ్యాయి. ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం మొదలైంది. సో, 1990 తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంజినీరింగు, మెడిసిను, సివిల్సు లేదంటే సీఏ, ఐసీడబ్ల్యూఏ ఇవన్నీ చేస్తున్నారు. బాగా చదివేస్తున్నారు. సో, 1990 కంటే ముందు ఆడపిల్లలు మహా అయితే డిగ్రీ వరకు చదివేవారు. డిగ్రీ దాకా చదువుకున్న అమ్మాయి తనకు కావాలనుకునే భర్త విషయంలో ఆప్షన్స్ తక్కువ పెట్టుకునేది. ఎందుకంటే అతను కూడా డిగ్రీ చదివితే సరిపోయేది. లేదు పీజీ చేస్తే సంతోషం. గవర్నమెంట్ జాబ్ ఉంటే అసలు కళ్ళు మూసుకొని చేసేసుకోవడమే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమ్మాయి ఏ గో మైక్రోసాఫ్ట్‌లోనో లేదంటే ఒక పెద్ద కంపెనీలో ఒరాకిల్‌లోనో ఎక్కడో ఇన్ఫోసిస్‌లోనో పనిచేస్తుంది. టీసీఎస్‌లోనో. ఆమెకొక 1,00,000 జీతం వస్తుంది.
అప్పుడు ఆమె కోరుకునేది ఎవడు తను ఇంకొకరిని ఎవరినన్నా కోరుకుంటే ఏం కోరుకుంటది? 2,00,000 సంపాదించే భర్త కావాలనుకుంటది కదా! సో, ఈ విధంగా అమ్మాయిల ఎక్స్‌పెక్టేషన్స్, అమ్మాయిల ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. అది తప్పా? అస్సలు కాదు. అమ్మాయిలు కోరుకోవడానికి అన్ని విధాలా అర్హులు. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే రేపటి నుంచి పెళ్ళైన తర్వాత రోజు నుంచి వెళ్లి అత్తవారింట్లో గాని, భర్తతో పాటు ఉండి ఇబ్బంది పడాల్సింది తను గాబట్టి, తనకు అన్ని విధాలా హక్కుంటుంది. తను ఎవరిని కావాలంటే వాళ్ళనే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అమ్మాయిలు తమ మారిన ప్రయారిటీస్‌లో భాగంగా బేసిక్స్ మర్చిపోతున్నారేమో అని నాకనిపించింది. అంటే సాలరీ ఎక్కువ సంపాదించేవాడు వస్తున్నాడు కరెక్టే. వాడికి సాలరీ ఎక్కువ సంపాదించినప్పుడు అంతే ఇగో గూడా ఉండొచ్చు కదా! అంతే పొగరుండొచ్చు. నేనెక్కువ సంపాదిస్తున్నాననే పొగరుండొచ్చు. లేదంటే వాడు విపరీతంగా చదివేసి ఇంజినీరింగు, మెడిసిను ఏదో చదువుకొని బాగా చదువులో దిట్ట. కానీ వాడికి మిగతా ఏం రాకపోవచ్చు. వాడు 3 నోరు తెరిచి మాట్లాడకపోవచ్చు. కొంతమంది అసలు మాట్లాడరు. సో, అటువంటి మాట్లాడని భర్తలతో కూడా భార్యలకు ఇబ్బందొస్తది. కొందరు వాడు ఎదిగిన క్రమంలో బాలేక అంటే విపరీతంగా నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలో కూర్చొని చదువుకొని వాడికి మెంటల్‌గా పిచ్చెక్కుండొచ్చు. వాడు చూడ్డానికి మంచి పెద్ద జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంటికొచ్చిన తర్వాత వాడి భార్యని ఇబ్బంది పెడతాడు. అంటే హెల్తీగున్నాడా లేదా? హ్మ్. అట్లనే వాడి వ్యక్తిత్వం ఎటువంటిది? మంచివాడా? చెడ్డవాడా? ఇవి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కువ జరగట్లేదు. పెళ్ళిల్లో ప్రధాన అరేంజ్డ్ మ్యారేజెస్‌లో ఆ మోడర్న్ అరేంజ్డ్ మ్యారేజెస్‌లో అబ్బాయి ఎంత సంపాదిస్తాడు? అబ్బాయికి కారుందా? విల్లా ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అమెరికాలో పనిచేస్తాడా? ఇక్కడ చేస్తాడా? గ్రీన్ కార్డ్ ఉందా? ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవన్నీ ఆలోచించుకొని చేసుకుంటున్నారు. ఇవన్నీ బావుంటాయి. కానీ ఎప్పటిదాకా బావుంటాయంటే పెళ్లి రోజు వరకు బావుంటది. అందుకే లైఫ్‌లో ఇంగ్లీష్‌లో 2 పదాలుంటాయి. వెడ్డింగ్ ఉంటుంది. మ్యారేజ్ ఉంటుంది. వెడ్డింగ్ వేరు. మ్యారేజ్ వేరు. వెడ్డింగ్ అనేది ఆ ఒక్కరోజు జరిగే హంగామా. హ్మ్. వెడ్డింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యేది మ్యారేజ్. అందుకే అందరూ ఏం చెప్తారు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్తారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తారు. హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అని ఎవరు చెప్పరు. హ్యాపీ వెడ్డింగ్ అంటారు. ఎందుకంటే ఆ రోజు జరిగే ఆనందకరమైన వివాహం. వివాహం తర్వాత మొదలయ్యేది వైవాహిక జీవితం. ఈ వైవాహిక జీవితంలో ఇద్దరి వ్యక్తిత్వాలు ఇంపార్టెంట్. కారుంది. కానీ ఆ కార్‌లో వాడు ప్రేమగా ఈమెను తిప్పనప్పుడు ఏం లాభం? అట్లనే ఈమైనా సరే. కొన్ని సార్లు ఇప్పుడు మనకు లేటెస్ట్‌గా బెంగుళూరులో ఒక టెక్కీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయే కదా! అతనికి అతుల్ సుభాష్. సంబంధించిన అతుల్ సుభాష్. అతని విషయంలో కూడా చాలా చర్చ జరుగుతుంది. ఆ భార్య చాలా బ్లాక్‌మెయిల్ చేసిందని అదని ఇదని. ప్రతిసారి భార్య విక్టిమ్ ఉంటది, బాధితురాలు ఉంటదని అనుకోవడానికి లేదు. ఆమె కొన్ని సార్లు ఆమె అంటే మహిళలు చాలా సార్లు బాధితురాలు ఉండొచ్చు. కానీ కొన్ని సార్లు రేర్‌గా వాళ్ళు కూడా తెలివిగా, కుట్రపూరితంగా వీళ్ళని వేధించే సందర్భాలుంటాయి. కోర్ట్‌కెళ్ళి డైవోర్స్ అని చెప్పి వెళ్లి అక్కడ గృహహింస చట్టం పెట్టడం. వెళ్ళేది యాక్చువల్‌గా డైవోర్స్ కోసం. కానీ అక్కడికి పోయి ఏంటి తనని కొట్టాడని చెప్పడం డిఫాల్ట్. లాయర్‌లే చెప్తారు మీకు. కోర్ట్‌కి కేసేసే ముందు అతను ఏమనకున్నా సరే 4 కొట్టాడని, 4 దెబ్బలేసాడనే చెప్పమంటారు. అది చెప్తే లాభం ఏంటి అంటే కోర్ట్ సీరియస్‌గా తీసుకుంటది. అది గృహహింస కిందకొస్తది. ఈ కోర్ట్‌కెళ్ళిన తర్వాత ఎవరు నిజం చెప్తారు, ఎవరు అబద్ధం చెప్తారనేది క్లారిటీ ఉండదు. సో, భర్త అమాయకుడవ్వచ్చు, భార్య అమాయకురాలవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వన్స్ కోర్ట్ లాయర్‌లు ఎంటర్ అయిందంటే మంచి చెడు మధ్య గొడవుండదు. తెలివి తక్కువతనం మధ్య గొడవుంటది. ఎవరు తెలివైనోళ్ళో ఆళ్ళది పై చెయ్యి అవుద్ది. ఈ విధంగా జరిగినప్పుడు మోడర్న్ వివాహాల్లో జరుగుతుందేంటంటే, మోడర్న్ డే అరేంజ్డ్ మ్యారేజెస్‌లో ఫైనాన్షియల్, ఎకనామిక్ థింకింగ్ ఎక్కువైపోయింది. అంటే మొత్తం ఆర్థిక వ్యవహారంలాగా మారిపోయింది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా హిందువులని తీసుకుంటే, కులం జూసుకుంటారు, మతం జూసుకుంటారు, గోత్రము అన్నీ జూసుకుంటారు. పెద్దది మెహందీ ఫంక్షన్ అంటారు. లేకపోతే సంగీతం. సంగీత్ అంటారు. ఇవన్నీ జేసుకొని ప్రీ వెడ్డింగ్ అని జెప్పి నానా న్యూసెన్స్ చేస్తారు. ఇవన్నీ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచి అందరూ గెస్ట్‌లందరూ తినేసి టేబుల్ తీసేసి ఎళ్ళిపోతారు గదా! తర్వాత మొదలవుతది అసలు సమస్య. తిని వెళ్ళేది వాళ్ళు. అజీర్ణం వీళ్ళకు జరుగుతది. ఎందుకు అంటే వీళ్ళు ఆ అబ్బాయి దగ్గర డబ్బులున్నాయనుకోని అమ్మాయి చేసుకుంది. అమ్మాయి అందంగా ఉందని ఆ అబ్బాయి చేసుకున్నాడు. కానీ వీళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అడ్జస్ట్ అవ్వలేకపోవడానికి ఇంకొక కారణం గూడా ఉంది. ఇద్దరు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. ఒక 20 ఇయర్స్ అమ్మాయి 21, 22 ఇయర్స్ అబ్బాయికి పెళ్లి చేస్తే వాళ్ళలో ఒకటి వయసు తక్కువుండడం వల్ల డిజైర్ ఎక్కువుంటది. కోరికలెక్కువుంటాయి. కోరికలెక్కువున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఆకర్షణ ఉంటుంది గాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. రెండోది ఏజ్ ఎక్కువ ఉండకపోవటం ఏజ్ తక్కువుండడం వల్లేంటంటే, వీళ్ళకప్పటికి రకరకాల అలవాట్లుండవు. 30+ వాళ్ళకి నేనిక్కడే పడుకుంటా. ఇదే రూమ్‌లో నాకలవాటు. నేను చాలా మంది ఇప్పుడు పరిస్థితేంటంటే, ఎవరి బెడ్‌రూమ్ వాళ్ళకి గూడా ఉంటది.
పెళ్లి చేసుకుంటారు గానీ 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. వీళ్ళ కామన్ బెడ్‌రూమ్ ఇంకోటి ఉంటుందన్నమాట. అంటే ప్రైవసీ కావాలని కోరుకుంటున్నారు. ప్రైవసీ ఉండొద్దని నేను చెప్పట్లేదు గానీ, ఎందుకు అట్లాంటి పరిస్థితి వస్తుందంటే, మీరు 30 ఇయర్సో, 35 ఇయర్సో వేరేగా పెరిగిపోయి, అప్పుడొచ్చి ఇంకొకరితో అడ్జస్ట్ అవ్వాలి. పూర్తిగా కొత్త వాళ్ళతోని అంటే, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటది. ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా చాలా మందికి ఇబ్బందొస్తుందనమాట. ఇవన్నీ కాకుండా కల్చర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కులాంతర వివాహం చేసుకోవడం గొప్పదనుకోనో, లేదంటే ప్రాంతేతర వివాహం అంటే, తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్‌లోనో ఉన్నవాడు పంజాబీ అమ్మాయినో, తమిళనాడు అబ్బాయికి ఒక బీహార్ అబ్బాయినో చేసుకుంటే ఈ చేసుకున్నప్పుడు బావుంటది. న్యూస్‌లో గూడా మన గురించి రాస్తారు. అబ్బో! ఇక్కడ తెలుగువాడు అక్కడెక్కడో ఉన్న యూరోపియన్ అమ్మాయిని చేసుకున్నాడు, జపాన్ అమ్మాయినని జెప్తారు గదా! తర్వాత అడ్జస్ట్ అవ్వడం ఎట్లా? ఫుడ్ దగ్గర నుంచి, కల్చర్ దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే సెలబ్రిటీ పెళ్ళిళ్ళలో గూడా ఇప్పుడు ఆమె ఎవరు 'నిహారిక కొణిదెల' ఉన్నారు, 'సమంత' ఉన్నారు. వీళ్ళకి గూడా డైవోర్స్ అయింది గదా! వీళ్ళకెందుకు అయ్యుంటది మరి? అక్కడ అమ్మాయికి డబ్బులున్నాయి, అబ్బాయికి డబ్బులున్నాయి గదా! డబ్బుల కోసం ఏమి అమ్మాయిలు అబ్బాయిల మీద అంటే 'సమంత', 'నిహారిక' వాళ్ళ భర్త మీద డబ్బుల కోసం అయితే ఆధారపడట్లేదు గదా! వీళ్ళకు డబ్బులున్నాయి. మరెందుకు అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాగా బయటకొచ్చి బాగా ఉద్యోగం చేస్తూ, బయట తిరుగుతూ, సోషల్ లైఫ్‌కి అలవాటు పడిన అమ్మాయి ఉంటుంది గదా! ఆమెకి భర్తతో అడ్జస్ట్ అవ్వడం కొంత ఇబ్బందవ్వచ్చు. అండ్ అదే టైంలో ఆమెను అర్థం చేసుకోవడంలో భర్త ఫెయిల్ అయ్యుండొచ్చు. ఆమె తన స్వేచ్ఛ అనుకునేది ఈ అబ్బాయి విచ్చలవిడితనం భావిస్తాడు. అట్లా అక్కడ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కాకుండా ఫైనల్ పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్‌లో ఇద్దరు తాగేస్తున్నారు. ఇద్దరు తాగిన తర్వాత ఎవరు ఫస్ట్ కొట్టారో తెలీదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నువ్వు ఫస్ట్ కొట్టావంటే నువ్వు ఫస్ట్ కొట్టావంట. అది చివరికి ఏమవుతది? ఓ 4 రోజులు కొట్టుకుంటారు. తర్వాత కోర్ట్‌కెళ్ళి విడిపోవాల్సొస్తదనమాట. ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజే కాకుండా, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అప్పటికప్పుడు పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేస్తారు. అది ఒక రకం. అవును. ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక లవ్ అనేది పెట్టుకొని, లవ్ చేసుకొని ఒక 2, 3 ఇయర్స్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత లైఫ్ వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తది. ఆ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. అప్పుడు అడ్జస్ట్ అయ్యింది. తర్వాత ఎందుకు అడ్జస్ట్ అవ్వట్లేదంటారు వాళ్ళు? లవ్ మ్యారేజ్ అనేది యాక్చువల్‌గా ఈ లవ్ అనేది మీకు బాగా గమనిస్తే ఈ లవ్ లేదా ప్రేమ తమిళ్‌లో కాదల్ అంటారు. కన్నడలో ప్రీతి అంటారు. ఇట్లా రకరకాల ఒక్కొక్క భాషలో ఉర్దూలో మొహబ్బత్ అంటారు. అన్ని భాషలలో ఒక్కొక్క పేరుంది. అయితే ఇవన్నిటికి మూలం లవ్. మన పురాణాలు వింటే గూడా ఆహ్, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారనే పదం ఎక్కడ కనిపించదు. చాలా తక్కువ సందర్భాల్లో, చాలా తక్కువ ఈవెన్ రాధాకృష్ణులది గూడా మధుర ప్రేమ అని ప్రత్యేకంగా జెప్తారు. అంటే రాధాదేవికి కృష్ణుడి మీదున్నది, కృష్ణుడికి రాధాదేవి మీదున్నది భక్తితో కూడిన ప్రేమ. అదొక ఆధ్యాత్మిక స్థాయి. అంతే తప్ప మాకు నచ్చేసింది ప్రేమించేసుకున్నాం అనేది ఎక్కడ కనిపించదు. ఆ! అట్లనే శకుంతల, దుష్యంతుల మధ్య కూడా ప్రేముంటుంది. దాంట్లో కూడా ఇక్కడ కూడా వీళ్ళదొక గొప్ప ప్రేమ, పవిత్రమైన ప్రేమ అని ఎక్కడ భారతం చెప్పట్లేదు. వాళ్ళిద్దరికీ నచ్చింది గాంధర్వ వివాహం జేసుకున్నారు, పెళ్లి జేసుకున్నారు. పెళ్లి జేసుకున్నాక భరతుడు పుట్టాడనే జెప్తుంది. ఈ విధంగా ఆధునిక కాలంలో కవులు, రచయితలు మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమా వాళ్ళొచ్చిన తర్వాత ఈ లవ్ అనే పదాన్ని బాగా హైజాక్ జేయడం మొదలైంది. ఇప్పుడు లవ్ అంటే ఏంటంటే, ఒక సినిమా అనేదొచ్చిన తర్వాత, ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికుండే ఆకర్షణే లవ్. ఇట్లా మొహమాటం లేకుండా చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆకర్షణ వేరు, లవ్ వేరని గూడా కొంతమంది మేధావులు బయలుదేరుతారు. నిజంగా వేరే. లవ్ వేరు, మా ఆకర్షణ వేరే. నేను గూడా ఒప్పుకుంటాను. కానీ ఎక్కడ వేరని మనకు తెలుస్తది? ఎక్కడ మీ ఆకర్షణ అయిపోయి ఎక్కడ లవ్ మొదలవుతది? ఏది ఆకర్షణ? ఏది లవ్? ఈ విషయంలో క్లారిటీ లేదు. చాలా మంది ఆకర్షణనే లవ్ అనుకుంటారు. మరి ఆకర్షణే కాకదు అంటే లవ్ అంటే ఏంటి అంటే నేనదే చెప్తున్నాను. అరేంజ్ మ్యారేజ్‌లో అయినా, లవ్ మ్యారేజ్‌లో అయినా సరే, మీరు ఒక 10 ఏళ్ళో, 15 ఏళ్ళో కలిసి ఉండిపోయిన తర్వాత అలవాటు పడిపోతారు. ఇంకో మనిషితో అలవాటు పడిపోతారు. ఆ అలవాటు పడిపోవడమే లవ్ అంతే. హ్మ్. సో, మీ రోజు క్లాస్‌లో మీ బెంచ్‌లో చిన్నప్పుడు స్కూల్‌లో రోజు బెంచ్‌లో మీ పక్కన కూర్చునే అమ్మాయి ఇప్పుడు క్లాస్‌మేట్ రాలేదు. సడెన్‌గా ఒక వారం రోజుల నుంచి రావట్లేదు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి. ఒక వెలితి ఉంటుంది గదా! ఒక లోటు అరే! రావట్లేదని ఒక ఏమంటారు మిస్ అవుతాం గదా! అవును. అదే తీసుకొచ్చి భార్యాభర్తలకు కూడా అప్లై చేయాలి. చాలా రోజులు కలిసి ఉంటారు కాబట్టి ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. ఆ ఉండలేకపోవడమే లవ్. దీనికి ఏం చేస్తున్నారంటే బాగా మేకప్ చేసేసి అదొక గొప్ప విషయము. లవ్ కోసం తల్లిదండ్రులను ఎదిరించండి, మతాన్ని ధిక్కరించండి, కులాన్ని ధిక్కరించండి అని ఏదేదో చెప్తుంటారు.
నిజానికి లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే నేను చెప్పేదేంటంటే పరువు హత్యలు జరుగుతుంటాయి కదా! మీ పేరెంట్స్ కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారని తెలిస్తే ఊరుకోవడం బెటర్ కదా! కానీ సినిమాలు రెచ్చగొడతాయన్నమాట. అట్లా అని నేను లవ్ మ్యారేజెస్‌కి వ్యతిరేకం అని చెప్పట్లేదు. ఇద్దరికీ నచ్చి, వాళ్ళిద్దరి కుటుంబాలకు కూడా నచ్చితే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చలేదు, బాగా వ్యతిరేకిస్తున్నారు, అప్పుడు అందరిని డిస్టర్బ్ చేసి మనం మనశ్శాంతికి వెళ్ళిపోయి పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? కానీ సినిమా వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకుంటే సినిమాలు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు. సో, ఇది మార్కెట్ చేసుకోవడానికి సృష్టించింది ఒకటే తప్ప ఈ లవ్ అనేది ఏం లేదు. ఈ విషయం మీద క్లారిటీ వచ్చినప్పుడు మనకు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుస్తాయి. వీళ్ళ మధ్య ఎప్పుడు ఉండేది ఆకర్షణే. ఈ ఆకర్షణకు లోనైనప్పుడు పెళ్ళికి ముందు మిడిల్ క్లాస్ వాళ్ళైతే, పేదోళ్ళో మిడిల్ క్లాస్ వాళ్ళైతే వీళ్ళు పెళ్లి పేరు పెట్టి పెళ్లి కోసమని ఆగుతారు. వీళ్ళు సహజీవనం చేయలేరు గదా! రోజు పార్క్‌లోనో, పబ్‌లోనో ప్రేమించుకొని ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోతారు. ఈ ప్రేమించుకోవడం అంటే ఏంటి? వాటేసుకోవడమో, లేకపోతే అదో ఇదో చేస్తారు. ఈ మధ్య ఓయో కల్చర్ వచ్చింది కాబట్టి ఇంకొంత ఒక అడుగు గూడా ముందుకేస్తారు. ఇవన్నీ ఏసినా సరే ఆ ఆకర్షణ అనేది ఒకటుంటుంది బలంగా. ఏంటి? ఇద్దరు ఏమంటారు? ఇద్దరికి పరస్పర లైంగికమైన కోరికలుంటాయి గదా! వాటి వల్ల బాగా అన్నీ మిగతాయన్నీ చిన్నగా గనిపిస్తాయి. ఏంటంటే, అమ్మాయి చాలా అందంగుంది. కానీ ఆమెకు కోపం ఎక్కువ. మరి అబ్బాయికి పెళ్ళికి ముందే తెలుసుకోవాలి కదా ఈ విషయము. హ్మ్. తెలవదు. ఎందుకు? ఆ అందం డామినేట్ చేస్తుంది. పెళ్ళైన తర్వాత వారము, 10 రోజులు, 3 నెలలు, 6 నెలలు అయిపోయిన తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది మొదటిసారి. కాస్త లావెక్కింది. ఇప్పుడు అందం కాస్త తగ్గింది. అప్పుడు కోపం పెద్దగా కనిపిస్తుంది. ఇది అబ్బాయి దృష్టికోణం. అమ్మాయిలకి ఇంకో వేరే ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. వీడు అంతకుముందు చాలా గొప్పగా కనిపిస్తాడు. కానీ వీడు రాత్రి తాగి ఇంటికొస్తాడనే విషయం ప్రేమలో ఉన్నప్పుడు తెలీదు గదా! ఎందుకంటే రోజు రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళేవారు. ఇప్పుడు ఈమె వాడి కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తున్నప్పుడు అసహనం మొదలవుతుంది. ఇవన్నీ రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పెళ్ళిలో ఉంటాయి. లవ్‌లో ఉండవు. లవ్ అంటే ఏంటంటే, మనం హ్యాపీగా కబుర్లు చెప్పుకొని ఎవరింటికి ఆళ్ళు వెళ్ళిపోవడం కాబట్టి అందులో మరి సహజీవనంలో తెలియాలి గదా! ఇది పెద్ద క్వెషన్. హ్మ్. వీడు లవ్ అయిపోయింది. నెక్స్ట్ దశలో సహజీవనంలోకొస్తున్నారు గదా! సహజీవనంలో కూడా చాలా మందిని గమనిస్తే పిల్లలుండరు. సంతాన సమస్య లేదు. కేవలం కలిసుంటున్నారు. కలిసుండడం అంటే ఏంటి? ఇద్దరు అమ్మాయిలు రూమ్ షేర్ చేసుకున్నట్టే వీళ్ళు కూడా రూమ్ షేర్ చేసుకుంటున్నారు. అందులో రొమాంటిక్ రిలేషన్ గూడా ఉంది. అంతకు మించి గొప్పగా ఏం లేదు. సో, సహజీవనంలో పూర్తి స్థాయి బాధ్యతలు ఒకరిదొకరు షేర్ జేసుకోవట్లేదు. ఇంకా మొహమాటాలు, అంటే యాక్టింగ్ ఉంటుంది కొంచెం. వీడు ఎంతో ఇంతో యాక్టింగ్ జేస్తాడు. ఆమె గూడా ఎంతో ఇంతో యాక్టింగ్ జేస్తుంది. సో, సహజీవనంలో గూడా పూర్తి స్థాయి పెళ్లి తాలూకు ఎఫెక్ట్ పడట్లేదు. ఆ సహజీవనం నుంచి పెళ్లిలోకొచ్చినప్పుడు ఏమవుతది చాలామంది లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉన్న వాళ్ళ గురించి మనకు తెలియని విషయం ఏంటంటే, మేము చాలా రోజులు చెప్తుంటారు. మేము 5 ఏళ్ళు సహజీవనంలో ఉండి డేటింగ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకున్నాం అని చెప్తారు. బావుంది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు మనకొకరు తెలుసు. మిగతా 99 జంటలు ఏమవుతున్నాయి? హ్మ్. చాలా హై ప్రొఫైల్ రిలేషన్స్ ఉంటాయి గదా! మనకు ఆ బాలీవుడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'రణ్‌వీర్ కపూర్' అని ఒకాయనున్నాడు. ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు 'ఆలియా భట్' అనే అమ్మాయి వాళ్ళ భర్త. వాళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఈ 'రణ్‌బీర్ కపూర్' గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే 'దీపికా పదుకొనె' ఉంటుంది. కృతి గ 'కత్రినా కైఫ్' ఉంటుంది. అంతకుముందు 'సోనమ్ కపూర్' ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నారు. అంటే మనకు తెలిసే ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు. తెలియకుండా అంటే ఆ అమ్మాయి హీరోయిన్ కాదు గానీ 'రణ్‌బీర్ కపూర్‌తో' డేటింగ్ చేసుంటే మనకు తెలియదు. ఆమె మామూలు అమ్మాయి అని. ఈ విధంగా బాగా డబ్బులున్న అబ్బాయిలు తమ లైఫ్ టైమ్‌లో ఒక 5 మందిని, 6 మందిని ఈజీగా డేటింగ్ చేస్తున్నారు. కోటీశ్వరులు లేదంటే బాగా డబ్బులున్నవాళ్ళు. అమ్మాయిలేమి వెనకబడట్లేదు. బాగా డబ్బులున్న కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలు గూడా ఇద్దరినో, ముగ్గురినో వాళ్ళకి వీలైనంత మందిని వాళ్ళు డేటింగ్ జేస్తున్నారు. ఈ డేటింగ్‌లో పెళ్ళికి ముందే ప్రీ మ్యారిటల్ సెక్స్ ఉంటుంది. అదేం తప్పు అని నేను జెప్పట్లేదు. కాలం మారింది కాబట్టి దాని గురించి ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు బ్రేకప్ అవుతారు. మనకు డేటింగ్ అనే సౌండ్ ఎంత వినిపిస్తుందో, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని ఎంత వినిపిస్తుందో, బ్రేకప్ అని గూడా వినిపిస్తుంది గదా! చాలా సినిమాలు బ్రేకప్ మీదనే తిరుగుతుంటాయి. బ్రేకప్ అవ్వగానే ఏం చేయాలి? ఇప్పుడున్న చాలా మంది జనరేషన్‌కి ఆల్రెడీ తెలిసిపోయింది. బ్రేకప్ అవ్వగానే ఏం చేయాలి? మీరు ఆన్సర్ చెప్పండి. ఎట్లుండాలి మన ప్రవర్తన? మందు బ్రేకప్ తాగాలి, కదా! రోడ్ల మీద తిరగాలి. మీకు వ్యక్తిగతంగా అలవాటుందా? నో లేదు గదా! మీకు లేకున్నా మీకు అర్థమయ్యేంత సక్సెస్‌ఫుల్‌గా సినిమా చూపిచ్చేసింది. లవ్‌లో పడితే ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినాలి, 2 స్ట్రాలేసుకొని తాగాలి. ఇదంతా కృత్రిమం అన్నమాట. మీకు నిజంగా ఇష్టమున్నా లేకున్నా సరే.
జీవితంలో అప్పటిదాకా ఎవడు కూల్ డ్రింక్ తాగినోడు కూడా ప్రేమలో పడగానే 2 స్ట్రాలేసుకొని తాగుతాడు. ఎందుకు తాగాలి? ఇద్దరు కూర్చొని వేరు వేరుగా టీ తాగండి. గ్రీన్ టీ తాగండి. మంచిదే కదా! అహా! వేరు వేరుగా తాగొద్దు. ఒకే దాంట్లో 2 స్ట్రాలేసుకొని తాగాలి. ఈ లేఖితనాన్నే ప్రేమ అని చెప్తున్నా. తర్వాత ఏమవుతది? డేటింగ్‌లో బ్రేకప్ అవుతది. బ్రేకప్ అవ్వగానే అబ్బాయిలు మందు తాగాలి. అమ్మాయిలేం చేయాలి? అమ్మాయిలు కూడా తాగాలని చూపిస్తున్నారు. లాస్ట్ 5, 10 సంవత్సరాల నుంచయితే. అమ్మాయిలు కూడా మందు తాగి లాంగ్ టూర్‌లకెళ్ళిపోవాలి. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న అలవాట్లనమాట. సీరియస్‌నెస్ లేకపోవడం. ఈ బ్రేకప్‌లు చాలా ఉంటున్నాయి పెద్ద పెద్ద సొసైటీలో. అవి మనకు తెలీదంతే. సో, ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ 90 సార్లు ఫెయిల్ అయితాయి. ఎందుకు ఫెయిల్ అయితాయంటే వీడికున్నది ఆకర్షణ. ఆకర్షణలోంచి లవ్ అంటాడు. లవ్ నుంచి లివ్ ఇన్ రిలేషన్ అంటాడు. లివ్ ఇన్ రిలేషన్ నుంచి బ్రేకప్ అంటాడు. తెలివిగా తప్పించుకుంటారు ఇద్దరు. తప్పించుకున్న తర్వాత ఏమైంది? వన్ ఫైన్ డే చివరికి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే గత అనుభవాలు ఉంటాయి కదా! 4 సార్లు బ్రేకప్ అయింది. అందుకని ఈసారి ఏంటంటే నీ కర్మ నువ్వు అనుభవించు. నేను నా కర్మ చాలా మంది బాగా డబ్బులున్న కుటుంబాల్లో హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా తయారైనాయంటే ప్రేమ ఉండదు, ఏముండదు. వీడి జీవితం వీడిది, ఆమె జీవితం ఆమెది. పొద్దున్న లేచి ఆమె వర్క్ మీద వెళ్ళిపోతది. వీడు వర్క్ మీద చాలా రోజులు కలిసి ఉండడం వల్ల ఏదో ఒక రోజు వీళ్ళు వ పిల్లల కోసమో లేదంటే ఆహ్, ఏమంటారు ఆ రోజున్న బలహీన క్షణంలోనో కమిట్ అవ్వడం వల్ల ఒకరో ఇద్దరో పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచడం కూడా వీళ్ళ బాధ్యత ఉండదు. బాగా డబ్బులుంటాయి గదా! సర్వెంట్స్‌ని పెట్టుకుంటారు. జరిగిపోతది. మిడిల్ క్లాస్ వాళ్ళైతే కాస్త రోడ్ మీద పడి గొడవ పడాల్సొస్తది. పేదోళ్ళైతే ఇంకా కొట్టుకుంటారు. రోడ్డు మీదకొచ్చేస్తారు వాళ్ళైతే. ఏదైనా సరే పెళ్లిలో పూర్తి మనశ్శాంతిగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండేవాళ్ళు తక్కువ. అయితే ఎంత డబ్బులు పెరిగితే అంత కృత్రిమంగా తయారవుతుంటది. డబ్బులు తక్కువుంటేనే అంతో ఇంతో సహజంగా ఉంటది. బాగా డబ్బులు పెరిగిపోయిన వాళ్ళేంటంటే మన ముందు నటిస్తుంటారు. రియల్‌గా అక్కడ దగ్గర దాకా పోయి చూస్తే ఏంటంటే ఎవరి రూమ్‌లో వాళ్ళు పడుకుంటారు. కనీసం ఒక రూమ్‌లో ఉంటే గూడా కొట్టుకునే ప్రమాదంలో ఉంటారు. అంత సీరియస్‌గా ఒకరి మీద ఒకరికి కసుంటది. కానీ బయటొచ్చి యాక్టింగ్ జేస్తుంటారు. ఇలా అనుకుంటే నిత్య జీవితంలో పుట్టుకొచ్చే వివాదాలే ఈ విడిపోవడానికి కారణాలంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం గదా! అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఏంటంటే నిన్నటి దాకా ఎవరింట్లో వాళ్ళున్నవాళ్ళు సడెన్‌గా ఒకే దగ్గర ఉండాల్సొస్తది. దానికి 2 ఫ్యామిలీస్ కలిసి మిమ్మల్ని ఒక దగ్గర తోసేసి ఆహ్, లాక్ జేసేయడం జరిగింది. లవ్ మ్యారేజ్ ఏంటంటే మీరిద్దరూ కలిసి ఇష్టపడతారు. కొన్ని రోజులు ప్రేమించుకుంటున్నామనే భ్రమలో ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అరేంజ్డ్ మ్యారేజ్‌లో కంటే ఇక్కడ కొంచెం మనకు ఒకరి గురించి ఒకరికి ఎక్కువ తెలుసు. హ్మ్. అంతకు మించి ఇంకేం లేదు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా పెళ్లయిన తర్వాత 6 నెలలకో, సంవత్సరానికో మీకు అన్నీ తెలిసిపోతాయి గదా! అతనికి ఏమిష్టమో మీకు తెలుస్తుంది. మీకేమిష్టమో ఆయనకు గూడా తెలుస్తుంది. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్‌కి, లవ్ మ్యారేజ్‌కి తేడా ఏంటి అంటే ఒక 1 ఇయర్ సీనియర్స్ అంతే. 1 ఇయర్ కొన్ని విషయాలు తెలుస్తాయి. లివ్ ఇన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏంటి అంతా కలిసుండం. అంటే ఆల్‌మోస్ట్ భార్యాభర్తల్లాగా కలిసుంటున్నారు గానీ, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పెళ్లిలో ఉండే సీరియస్ సంతానం బాధ్యత కావచ్చు, డబ్బులు షేర్ చేసుకోవడం కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలేవి లివ్ ఇన్ రిలేషన్‌లో అక్కర్లేదు. ఆకర్షణ కోసం ఇద్దరు కలిసుంటున్నారు. కాబట్టి పెళ్లి జరిగిన తర్వాత ఏంటి సీరియస్ సమస్యలన్నీ మొదలవుతాయి. సో, మొత్తానికి అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి అంటూ జరిగిన తర్వాత మనకు సినిమాలన్నీ గూడా పెళ్లి అవ్వగానే శుభం కార్డేస్తారు గదా! ది ఎండ్ ఏస్తారు. బట్ సినిమా అక్కడ మొదలవుద్ది. సినిమా ఎక్కడైపోతదో అసలు సినిమా అక్కడి నుంచి మొదలవుతది. సో, పెళ్లి అయిన నెక్స్ట్ డే నుంచి ఇద్దరికి అనేక సమస్యలొస్తాయి. 'రామ్ గోపాల్ వర్మ' అనే ఒక డైరెక్టర్ ఉన్నారు గదా! ఆయనకి ఒక కూతురు. అంటే పెళ్లయింది. భార్య వల్ల ఒక కూతురు. ఆయన వాళ్ళ వైఫ్‌కి అఫీషియల్లీ డైవోర్స్ ఇవ్వడం అటువంటివి ఏం చేసినట్టు నాకైతే ఐడియా లేదు. ఆయన కానీ వేరేగుంటారు. తను సింగిల్‌గా ఉంటారు. వాళ్ళ భార్య వేరేగుంటారు. కూతురికి పెళ్లి చేయడం జరిగింది. ఆమె ఫారిన్‌లోనో ఎక్కడో ఉంటారు మొత్తానికి. 'రామ్ గోపాల్ వర్మ' ఏమంటాడంటే ఆయనది లవ్ మ్యారేజ్. 'రామ్ గోపాల్ వర్మ'ది లవ్ మ్యారేజ్. చేసుకున్నాడు. నెక్స్ట్ డే పొద్దున్న ఆయన్నెవరో లేపి వాళ్ళ వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పొద్దున ఆ వీధి చివరలో ఉండే దీనికెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పారంట. అంటే అప్పుడు మిడిల్ క్లాస్. 'రామ్ గోపాల్ వర్మ' ఇంకా సక్సెస్‌ఫుల్ అవ్వలేదు అప్పటికి. అది ఆయనకు నచ్చలేదు. ముందు రోజు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ పాల ప్యాకెట్ తీసుకురావాల్సొస్తదనే విషయం ఆయనకు తెలీదు. హ్మ్. అదే చెప్తాడు వర్మ. పెళ్ళిన తర్వాత ఉండే బాధ్యతలన్నిటి గురించి తెలుసుకొని వాటికి సిద్ధపడితే వెళ్ళొచ్చు. మరి బయట జెంట్స్ ఎవరు చేయట్లేదా? భర్తలెవరు పని చేయట్లేదంటే చాలా చేస్తున్నారు. చాలా మంది భర్తలు ఇప్పటికీ ప్రపంచంలోనే అతి తక్కువ విడాకుల కేసులున్న దేశం భారతదేశం అని జెప్తారు. అంటే ఏంటి ఇక్కడ భర్తలు అడ్జస్ట్ అవుతున్నారు. కానీ భార్యలు ఇంకా ఎక్కువ అడ్జస్ట్ అవుతున్నారు. ఇద్దరిలో ఎక్కువ అడ్జస్ట్ అయ్యేది ఎవరు అంటే భార్యలు.
ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. బట్ భర్తలు కూడా చాలా సార్లు అడ్జస్ట్ అవుతారు. షాపింగ్‌కి తీసుకెళ్తారు. పిల్లలకు డైపర్‌లు మారుస్తారు. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. బయట జాబ్ చేస్తూ ఇవన్నీ చేస్తుంటారు. కానీ సమస్య ఎక్కడొస్తదంటే, ఎక్కడో ఒక దగ్గర ఇద్దరికి ఇగో హర్ట్ అవుతది. లేదంటే స్వార్థం పెరుగుతది. రెండే కారణాలు. పెళ్ళిళ్ళు మనకు అనేక వివాదాల వల్లే అనుకుంటున్నాం గదా! ఎన్ని వివాదాలున్నా సరే, అన్నిటిని మనం బ్రాడ్‌గా 2 కారణాలు, 2 సబ్ హెడ్డింగ్స్‌లో పెట్టుకోవచ్చు. ఇద్దరు విడిపోవాలంటే ఇద్దరికీ ఇగో ఉండాలి. బాగా పొగరుండాలి ఇద్దరికీ. లేదంటే ఒకరికి పొగరుంటే చాలు. ఇంకోరు గూడా ఏం చేయలేక విడిపోవాల్సొస్తది. రెండోది స్వార్థం. ఇద్దరిలో ఒకరికి స్వార్థం ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యి ఇంకొకరు సరే ఊరుకుందాం అని చెప్పి చాలా సార్లు భర్త స్వార్థపరుడైన భార్య చాలా త్యాగం చేసి ఇల్లు నిలబెట్టుకుందామని చూస్తది. ఎందుకంటే ఇప్పుడు తననొదిలేసి బయటెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. పైగా నష్టం చాలా ఉంటుంది. తనే పిల్లల్ని పెంచాలి. ఇవన్నీ సమస్యలుంటాయి. కానీ కొన్ని సార్లు ఏమవుతుంది ఇద్దరు స్వార్థపరులవుతారు. ఇద్దరు స్వార్థపరులైనప్పుడేంటంటే, ఈ ఆస్తులన్నిట్లో లాక్కోవాలని భార్య ట్రై జేయడము, లేదంటే భార్యకు మీదున్నది ఏదన్నా లాక్కోవాలని భర్త ట్రై జేయడము. ఆర్థిక స్వార్థం నుంచి మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఆహ్, ఇంకా చాలా రకాల స్వార్థాలు. అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏది వీలైతే అది లాగేసుకుందామని కొందరు భార్యాభర్తలు ట్రై జేస్తుంటారు. హ్మ్. అటువంటిదున్నప్పుడు కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో, ఇగో, స్వార్థం. పొగరు, అహంకారము ఒక కారణం. స్వార్థం రెండో కారణం. ఈ రెండిటి వల్ల పెళ్ళిళ్ళు పెటాకులవుతూ ఉంటాయి. ఇంత చక్కగా వివరించారు కదా సార్. ఆఖరికి ఇంతకి పెళ్లి చేసుకోవాలంటారా? వద్దంటారా? నేను బాగా దీని మీద చాలా సార్లు ఆలోచించా. దీని మీద నేను అథెంటిక్ అయితే కాదు. అంటే నేనొక సోషల్ సైంటిస్ట్‌ని కాదు, లేదంటే సైకాలజిస్ట్ కాదు, ఏది కాదు. యాస్ ఎ జర్నలిస్ట్ చాలా కేసులు న్యూస్ చూస్తుంటాం గదా! ఈ మధ్య కాలంలో వచ్చిన బెంగుళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ బ్లాక్‌మెయిల్ చేసిందంటున్నారు గదా! అక్కడి నుంచి మొదలుపెట్టి భార్య భర్తని వేధించిన కేసు సంవత్సరానికి ఒకటొస్తది. కానీ భర్తలు భార్యని వాళ్ళ భార్యలని వేధించిన కేసు రోజొస్తాయి. అది మనకెంత దారుణం అయిపోయిందంటే, మనకు ఆల్‌మోస్ట్ ఇన్‌సెన్సిటివ్ అయిపోయి, భార్యను వేధించిన భర్త అనే హెడ్డింగ్‌తో ఉంటే ఎవరు చూడట్లేదు గూడా. అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇది మామూలే కదా! వర్షాకాలంలో వర్షం పడతది. ఎండాకాలంలో ఎండలు కాస్తాయి. చలికాలంలో చలి పెడతది. భర్త అన్నవాడు భార్యను వేధిస్తాడు. అంత దారుణమైన సమాజం తయారైంది. రెండోది భార్యలు గూడా అప్పుడప్పుడు వీళ్ళు గూడా ఈ మధ్య చదువుకుంటున్నారు. తెలివొచ్చింది గాబట్టి, వీళ్ళు గూడా అప్పుడప్పుడు 100లో ఒక్కరైనా సరే వీళ్ళ ప్రతాపం గూడా చూపిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఒక పరిస్థితి ఏంటంటే, చాలామంది ఈ కాలం వాళ్ళు అబ్బాయిలు గూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే, అమ్మాయి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేకపోతాం గదా! అని. నిజంగా గూడా అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే, ఒక 30,000, 40,000, 50,000 సంపాదించే అబ్బాయిలకి పెళ్ళిళ్ళవ్వడం చాలా కష్టంగా ఉంది. ఆస్తులు ఉండకపోవడం గూడా కొన్నిసార్లు కారణమవుతది. లేదు వాడికి కొంచెం కలర్ తక్కువుంటాడు, నల్లగుంటాడు. అప్పుడు వాడికి ఆస్తుంటుంది. కానీ చదువు తక్కువుంటది. అంటే మనిషి పొడుగ్గా ఎత్తు పొడుగు లేడు గానీ ఆస్తులున్నాయి. అయినప్పటికీ పెళ్ళిళ్ళవ్వట్లేదు. ఎందుకంటే ఆస్తులుంటే నేనేం జేసుకోవాలి? నువ్వు చదువుకోలేదు కదా! చదువుకొని ఉద్యోగం చేయలేనోడిని నేనెట్లా నమ్మాలి అంటుంది. అమ్మాయికి ఒక వాదన కూడా కరెక్టే. అమ్మాయినేం తప్పు పట్టడానికి లేదు. ఈ విధంగా అమ్మాయిల ప్రయారిటీస్ చేంజ్ అవుతూ వస్తున్న కొద్దీ అబ్బాయిలకు పెళ్ళిళ్ళవ్వడం కష్టమవుతుంది. పెళ్లి అయినా కూడా ఇద్దరు అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతది. ఇవన్నిటి వల్ల డైవోర్సులు పెరుగుతున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర డైవోర్సులు తక్కువనే ఉన్నట్టు లెక్క. కానీ మన దగ్గర ఒక సమస్య ఏంటంటే అమెరికాలో డైవోర్స్ అయితే కోర్ట్ లోపలికెళ్ళి డైవోర్స్ తీసుకొని బయట రాగానే ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం వాళ్ళకుంటది. అలాంటి వాళ్ళ సమాజంలో డైవోర్స్ తీసుకోవడం పెద్ద ఆహ్, అపరాధం గాదు. లేదంటే వాళ్ళ దాంట్లో అది పెద్దగా అవమానకరం ఏం కాదు. మన దగ్గరేంటంటే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టిపోయిన బాయ్ ఫ్రెండ్ అన్నా, భార్య నుంచి విడాకులు తీసుకున్న భర్త అన్నా, అట్లనే భర్త నుంచి విడిపోయిన భార్య అయినా, వీళ్ళందరి పట్ల ఒక చులకన భావం ఉంటుంది మన దగ్గర. అది ఇంకా మారాల్సుంది. అట్లనే ఒక ఇద్దరు పిల్లల్ని పెంచుతున్న సింగిల్ మదర్ ఉంటుంది. ఆమె ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఆ వచ్చిన వాడు పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి. మన సమాజంలో అటుపక్కన, ఇటుపక్కన ఉన్న వాళ్ళందరూ ఉబుసిపోకుండా కబుర్లు చెప్పేవాళ్ళుంటారు కదా! వీళ్ళందరూ రూమర్స్ సృష్టిస్తుంటారు. వీళ్ళందరిని తట్టుకోవాలి. కాబట్టి సెకండ్ మ్యారేజ్ అనేది కష్టమవ్వడం వల్ల గూడా విడాకులు తీసుకోరు. మన వాళ్ళు సర్లే అంటే అడ్జస్ట్ అయిపోతారు. అప్పటికి కొన్ని విడాకులవుతది. ఈ విడాకులైన వాళ్ళకి రకరకాల సమస్యలొస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఒక జనరేషన్‌కి అంటే ఈ రోజు 20, 25 మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అసలు పెళ్ళొద్దేమో అనిపిస్తుంది. అయితే నేను దీని గురించి బాగా ఆలోచించిన తర్వాత నాకర్థమైందేంటంటే పెళ్లి చేసుకుంటే ఎక్కువ లాభాలున్నాయి ఇప్పటికి గూడా. పెళ్లి చేసుకుంటేనే ఎక్కువ లాభాలున్నాయి. సాధారణమైన మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే, తర్వాత అనేక సమస్యలొస్తాయి. అన్నిటికంటే ముఖ్యం ఒంటరితనం వస్తుంది.
పెళ్లి చేసుకొని భార్య లేదా భర్త, ఆ తర్వాత పిల్లలు, ఆ పిల్లల తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు. ఇవన్నీ ఉంటే లైఫ్‌లో మనకు మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డిప్రెషన్‌లోకెళ్ళకుండా జీవితం కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ అవి లేకపోతే సింగిల్‌గా ఉండి లైఫ్ తట్టుకోవాలంటే అబ్దుల్ కలామో, రతన్ టాటానో అయ్యుండాలి. వాళ్ళకి లైఫ్‌లో వేరే యాంబిషన్ ఒకటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీకి 72 ఏళ్ళు, 73 ఏళ్లున్నాయి. అదే 72, 73 ఏళ్లున్న మామూలు ఒక పెద్దాయన బయట మన ఊర్లో ఎవరన్నా ఉండి, అతనికి పెళ్లి అవ్వకుండా ఉండుంటే ఏం చేస్తాడాయన? ఈయనంటే దేశాలన్నీ తిరుగుతున్నాడు, పరిపాలిస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. చాలా మందికి పెళ్లి అవ్వకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండడం కష్టం అవుతది. అది తట్టుకోగలం మేము అనుకుంటే పెళ్ళక్కర్లేదు. అంటే ఏదైనా సరే చెక్ జేసుకోవాలనమాట. పెళ్లి జేసుకుంటే కొన్ని సమస్యలుంటాయి, కొన్ని బాధ్యతలుంటాయి. పెళ్లి జేసుకోకపోతే కొంత స్వేచ్ఛుంటది. కొంత ఎక్కడంటే అక్కడ తిరిగి, ఏదంటే అది చేయగలం అంటే మనం జీవితంలో ఏం కోరుకుంటామో అవన్నీ చేసే వెసులుబాటుంటది. ఈ రెండిటి మధ్యలో మనకేం గావాలి? స్వేచ్ఛ గావాలా? బాధ్యత గావాలా? బాధ్యత తీసుకుంటే ఏంటి? ఒంటరితనం ఉండదు. అదే స్వేచ్ఛ కోరుకుంటే ఏంటి? స్వేచ్ఛలో అంతర్భాగమే ఒంటరితనం. ఒంటరిగున్నోడికే స్వేచ్ఛ ఉంటుంది గదా! పక్కకి ఇంకొకరుంటే ఇంకెక్కడ స్వేచ్ఛ? వాళ్ళతోనే సరిపోతుంది. కాబట్టి స్వేచ్ఛ కావాలా, బాధ్యత కావాలా అనే బేరీజేసుకొని, మన నేచర్‌కి సూట్ అయ్యేదేంటి అనేది అర్థం చేసుకొని, పెళ్లి చేసుకోవాలా, చేసుకోవద్దా అని నిర్ణయించుకోవాలి. అయితే 100కి 99 మంది స్వేచ్ఛ కంటే బాధ్యతకి లోబడితేనే కంట్రోల్‌లో ఉంటారు. లేకపోతే వాళ్ళకేం జేయాలో అర్థం గాక సూసైడ్ జేసుకోవచ్చు, లేదంటే పిచ్చెక్కొచ్చు, లేదంటే ఎర్లీ‌గా చనిపోవచ్చు. పట్టించుకునే వాళ్ళు లేకపోతే డిప్రెషన్‌కి లోనై గూడా చనిపోతుంటారు. కాబట్టి పెళ్లి వల్ల అనేక లాభాలైతే ఉన్నాయి. కానీ సమస్యెక్కడొస్తుందంటే, మనకు తగిన వాళ్ళని కాకుండా, మనం కోరుకున్న వాళ్ళని జేసుకునే ప్రయత్నం జేస్తున్నాం. అది చేయొద్దు. మనకి ఎవరికి సూట్ అవుతారని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా ఒక పెద్ద టాప్ హీరోయినొచ్చేసి, ఒక కార్ డ్రైవర్‌ని పెళ్లి జేసుకుంటానంటే, ఈ కార్ డ్రైవర్ టెంప్ట్ అయితే, ఖచ్చితంగా విడాకులకు రంగం సిద్ధమైందని అర్థం. ఎందుకు అంటే, ఆ అమ్మాయికి ఇప్పుడు ఆకర్షణ ఉండి 3 నెల్లో, 6 నెల్లో కలిసి తిరగొచ్చు. కానీ తర్వాతేంటి? ఆమెలో ఉన్న హీరోయిన్ అహంకారంతో ఉంటది. వీడికి కార్ డ్రైవర్ కాబట్టి వీడికి అజ్ఞానం ఉంటది. వీడికేం తెలీదు. లేదంటే వీడి సంపాదన సరిపోదు. అట్లనే రివర్స్ కూడా. ఒక పెద్ద కోటీశ్వరుడొచ్చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడు అనుకో అడుగుతున్నాడంటే ఎందుకు అడుగుతున్నాడని ఫస్ట్ క్వెషన్ ఏసుకోండి. ఉబ్బితే అబ్బాయి అబ్బో! నా కోసము రాజకుమారుడు గుర్రం మీదొచ్చాడు అనుకుంటే కుదరదు. ఆ గుర్రం ఎక్కడిది? రాజకుమారుడు ఎవరు? ఎందుకొస్తున్నాడు? ఎందుకు మీ వెంట పడి పెళ్లి చేసుకుంటానంటున్నాడు? ఇవన్నీ ఆలోచించుకొని సాధ్యాసాధ్యాలు ఆలోచించుకొని మళ్ళీ చెప్తున్నా. మనకు తగిన వాళ్ళని చేసుకోవాలి. మనకు నచ్చిన వాళ్ళని కాదు. మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బాగా డబ్బులున్న వాళ్ళో, తెలివైన వాళ్ళో, అందమైన వాళ్ళో ఉంటారు. వాళ్ళు కాదు. మనకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా మనకు తగిన వాళ్ళు ఎవరుంటారో అనిపిస్తదో వాళ్ళని చేసుకుంటే దాదాపు చాలా సార్లు పెద్ద ఇబ్బందులు లేకుండా లైఫ్ గడుస్తది. అలా అనుకుంటాం గానీ సార్, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళనడిగితే నాకు పెళ్లి చేసుకోవాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటారు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళనడిగితే ఎందుకురా బాబు ఈ పెళ్లి, పెళ్ళికి ముందు నేను గూడా అలాగే అనుకున్నాను. ఈ పెళ్లి ఇవన్నీ పెద్ద తలనొప్పి అసలు పెళ్ళే వద్దు అని అంటారు. అదే చెప్తున్నాను నేను. ఒక 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 అమ్మాయికి ప్రైవేట్ జాబ్ చేసే సంబంధం వచ్చింది. గవర్నమెంట్ జాబ్ చేసే సంబంధం వచ్చింది. ఎవరిని చేసుకుంటారు? అక్కడే సమస్యొస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని గుడ్డిగా పెళ్లి చేసేసుకుంటారు కదా! కొన్ని రోజుల కిందటి వరకు అమెరికా సంబంధం అంటే ఎగిరి గంతేసి చేసేసుకునేవాళ్ళు. అమ్మాయి తల్లిదండ్రులు కాదు, అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అక్కడ పోయినాక టార్చర్ పెట్టడము, ఇవన్నీ జరిగిన తర్వాత వద్దురా బాబు అని చెప్పి కాస్త దూరంగా ఉంటున్నారు. అదే చెప్తున్నా. మన డెసిషన్‌ని కోరిక డామినేట్ చేయకూడదు. లాజిక్ డామినేట్ చేయాలి. ముక్కు మొఖం తెలియనోడు వెంట అమెరికా వెళ్ళొచ్చా? వాడక్కడ శాడిస్ట్ అయితే ఎట్లా? లేదంటే పని చేతగాని వాడైతే ఎట్లా? అక్కడి దాకా పోయి వాడు ఉద్యోగం చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఎట్లా? ఇవన్నీ ఆలోచించుకోవాలి గదా! అట్లనే ఇక్కడ మన ఇండియాలో పెళ్లి చేసుకున్నా సరే కొన్ని సమస్యలుంటాయి. ఈ సమస్యలు అరేంజ్ మ్యారేజ్‌లో తెలిసేసే అవకాశాలయితే తక్కువ మీరన్నట్టు. అరేంజ్ మ్యారేజ్‌లో అంతకు ముందు రోజు వరకు వాడెవడో మనకు తెలీదు. ఆమెవరో తనకు తెలీదు. కాబట్టి రెండో రోజు నుంచి కొంత ఇబ్బందుంటది. అరేంజ్ మ్యారేజ్ కంటే మనకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళని చేసుకుంటే కొంత అవగాహన ఉండే అవకాశం. అప్పుడు గూడా ఎదుటి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. లవ్ మ్యారేజ్‌లో గూడా ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. మంచి యాక్టర్స్ ఉంటారు. ఆ యాక్టర్స్ పెళ్ళైన మరునాడు ఏమంటారు ఫస్ట్ నైట్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి చచ్చిపోతారు. యాక్టర్స్ ఉండరు. అసలోడు బయటొస్తాడు. సో, ఈ యాక్టర్ చచ్చిపోయిన మరుక్షణం విడాకులకి పత్రాలు రెడీ అవుతాయన్నమాట. అందుకని పెళ్లి అంటేనే జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి అప్పుడు పెళ్ళికెళ్ళినా, ఎప్పుడైనా సరే మన జడ్జిమెంట్ ఎదుటి వాళ్ళని మనం అంచనా వేయగలగాలి.
రెండోది మన తాహతుకు మించి. మనము చాలా పేద కుటుంబం. కోటీశ్వరుడు ఎవరో వచ్చి అమ్మాయిని అడుగుతున్నాడు అనుకోండి. అందం చూసి ముగ్ధుడైతే పర్లేదు. కానీ అందులో చాలా ఇబ్బందులుంటాయి. అందమైన అమ్మాయి కోటీశ్వరుల ఇంట్లోకి వెళ్లి అడ్జస్ట్ అవ్వలేదు. అక్కడ అనేక ఇబ్బందులొస్తాయి. ఇవి ఆలోచించకుండా అబ్బో! మాకు కోటీశ్వరుడు అమ్మాయి అల్లుడొచ్చేసిండని చెప్తే, అక్కడ పోయిన తర్వాత ఎట్లుండాలో తెలీదు. అక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు. ఎలా తినాలో తెలీదు. ఎలా కూర్చోవాలో తెలీదు. అప్పుడు మరి ఆ సమస్యలన్నీ ఎవరు సాల్వ్ చేస్తారు? ఇంటి నుంచి తల్లికి, చెల్లెలు, అక్క లేదా అన్న, తమ్ముడు వెళ్ళలేరు గదా! ఆమె ఒక్కతే అక్కడ ఫేస్ చేయాలి. అట్లనే అబ్బాయిలకి ఏమవుతదంటే, చాలా అందంగా ఉన్న అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటుంది గదా! ఆమె నిన్ను ప్రేమిస్తుందా? నీ జాబ్‌ని ప్రేమిస్తుందా? నీ వెంటున్న కార్‌ని ప్రేమిస్తుందా? లేకపోతే మీ తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తుల్ని ప్రేమిస్తుందా? ఇవన్నీ చూసుకోవాలి. చాలామంది ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ ఉంటారు గదా! వాళ్ళకు అందమైన మోడల్స్ పడిపోతుంటారు. సో, వీడేమో నల్లగుంటాడు. ఆ అమ్మాయేమో చాలా తెల్లగుంటది. కొందరైతే ఫారినర్స్‌తో కూడా డేటింగ్ చేస్తారు మన క్రికెటర్స్. గుజరాతీ ప్లేయర్ ఒకతనున్నాడు. మన ఇండియన్ క్రికెట్ టీమ్‌లో. అబ్బాయికి ఫారిన్ గర్ల్ ఫ్రెండ్స్ గూడా ఉంటారు. వీడు బ్లాక్‌గుంటాడు. ఆమె వైట్‌గుంటది. మరి వీడిని ఎందుకు లవ్ చేస్తుంది అంటే వీడు ఆడే క్రికెట్ ఇష్టం ఉండొచ్చు. అందుకు కూడా అభిమానం ఉండొచ్చు. నేను కాదనట్లేదు. కానీ క్రికెట్ అనేది రోజు కలిసి ఉండడానికి కారణం కాదు. ఊరికే ఆమె స్టాండ్స్‌లో నిలబడి చేతులు ఊపడం, నువ్వు ఆమె వైపు సిక్సర్ కొట్టడం అంతవరకు ఓకే. నెక్స్ట్ డే ఇంట్లో క్రికెట్ ఉండదు. బాల్, బ్యాట్ ఏదుండదు. అక్కడ డైరెక్ట్‌గా అట్ల కార్డుంటది. వీడి చేతిలో ఖాళీ బీర్ బాటిల్ ఉంటది. కొట్టుకుంటారిద్దరు. అందుకని క్రికెటర్స్‌కి, సినిమా స్టార్స్‌కి కూడా డైవోర్స్‌లవుతాయి. అంటే ఎదురుగున్న అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? నీ బ్యాటింగ్‌ని ప్రేమిస్తుందా? నీ ప్లేని, నీ ఏమంటారు? నీ క్రీడా నైపుణ్యాన్ని ప్రేమిస్తుందా? ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి కొన్ని సార్లు ఏమైతదంటే పొజిషన్‌ని, ఆస్తిని, ఆదాయాన్ని, కార్లు, బంగళాల్ని వీటిని చూసి కూడా అమ్మాయిలు ప్రేమిస్తారు. అట్లనే అమ్మాయి దగ్గరికొచ్చేసరికి ఆమె అందాన్ని చూసి, ఆమె చదువుని చూసి, ఇవి చూసి కొంతమంది సింగర్స్ ఉంటారు అమ్మాయిలు. వాళ్ళ సింగింగ్‌కి కూడా పడిపోయి కొందరు పెళ్లి చేసుకుంటారు. బావుంది. మరి నెక్స్ట్ డే నుంచి పాట కాదు, పాటలు మొదలవుతాయి. ఆ పాటలు ఎట్లుంటాయంటే రోజు ఇబ్బంది పెడి ఓ 10 ఏళ్లకో, 5 ఏళ్లకో డైవోర్స్ తీసుకుంటారు. కాబట్టి టాలెంట్ చూసి పడిపోయాడా? ఇవి కాదు. మన వ్యక్తిత్వం చూసి నచ్చినవాడు దొరికితే అమ్మాయికైనా, అబ్బాయికైనా మంచిది. అరేంజ్ మ్యారేజ్‌లో ఆ అవకాశాలు తక్కువుంటాయి. కానీ వీలైనంత వరకు ఎదుటి వాళ్ళని అంచనా వేసి పెళ్లి చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చక్కటి విషయాలను మాకు అందించినందుకు. థ్యాంక్ యూ.